ఏ రాశి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కష్టకాలం అదృష్టకాలం ఉంటుందో తెలుసుకుందాము. సాధారణంగా రాశుల ఆధారంగా జాతకుడి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా రాశి చక్రాన్ని బట్టి అదృష్టం మరియు కష్టకాలం ఉంటుంది. మొత్తం ఉన్న 12 రాశుల వారికి అదృష్టకాలం మరియు కష్టకాలం కొంచెం అటు ఇటుగా ఉంటాయి. మరి ఏ రాశి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టు కష్టకాలం అదృష్టకాలమో తెలుసుకుందాము ఈ వీడియోలో. మేషరాశి వారికి కష్టకాలం 12 సంవత్సరాలు, అదృష్టకాలం 33 సంవత్సరాలు. వృషభ రాశి కష్టకాలం 17 సంవత్సరాలు, అదృష్టకాలం 23 సంవత్సరాలు. మిథున రాశి కష్టకాలం 9 సంవత్సరాలు, అదృష్టకాలం 22 సంవత్సరాలు. కర్కాటక రాశి కష్టకాలం 27 సంవత్సరాలు, అదృష్టకాలం 23 సంవత్సరాలు. సింహరాశి కష్టకాలం 10 సంవత్సరాలు, అదృష్టకాలం 40 సంవత్సరాలు. కన్యా రాశి కష్టకాలం 22 సంవత్సరాలు, అదృష్టకాలం 42 సంవత్సరాలు. తులారాశి కష్టకాలం 14 సంవత్సరాలు, అదృష్టకాలం 21 సంవత్సరాలు. వృశ్చిక రాశి కష్టకాలం 18 సంవత్సరాలు, అదృష్టకాలం 32 సంవత్సరాలు. ధనస్సు రాశి కష్టకాలం 8 సంవత్సరాలు, అదృష్టకాలం 30 సంవత్సరాలు. మకరం రాశి కష్టకాలం 12 సంవత్సరాలు, అదృష్టకాలం 28 సంవత్సరాలు. కుంభరాశి కష్టకాలం 16 సంవత్సరాలు, అదృష్టకాలం 25 సంవత్సరాలు. మీనం కష్టకాలం 5 సంవత్సరాలు, అదృష్టకాలం 75 సంవత్సరాలు. ఒక వ్యక్తి భవిష్యత్తు సాధారణంగా వారి రాశి చక్రంపై ఆధారపడి ఉంటుందని ఈ వచనం పేర్కొంటుంది. ఈ రాశి చక్రం ఆధారంగా అదృష్టకాలము మరియు కష్టకాలములు ఉంటాయని మొత్తం 12 రాశులకు అదృష్టకాలం మరియు కష్టకాలములు కొద్దిగా మారుతూ ఉంటాయి. జీవితంలో మానవుడు అనుభవించే మంచి చెడులు రెండు గత జన్మలో చేసిన జన్మఫలంగా అనుభవించుతూ ఉంటాడు. తద్వారా ఈ జన్మలో మంచి పుణ్యఫలమైన ఫలితాలను పొందడానికి ఈ జన్మలో పుణ్యాన్ని మూట కట్టుకొని జీవితాన్ని హ్యాపీగా సాగాలి అంటే ఈ జన్మలో మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు, ఎవరికి చెడు చేయకూడదు. అలా చేస్తే పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని మనం తప్పించుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ జై శ్రీరామ్.